కాంగ్రెస్ రైతు ప్రభుత్వమని రైతాంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తామని రేవంత్ రెడ్డి చెప్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు చూస్తే రైతాంగానికి ఆశాజనకంగా లేవు. బడ్జెట్లో 24,439 కోట్లు కేటాయించినప్పటికీ అదంతా అంకెల గారడిలాగానే అనిపిస్తోంది. రైతు భరోసాకి 18,000 కోట్లు, ధాన్యం బోనస్కి 1,800 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి 600 కోట్లు కేటాయించినప్పటికీ అదే నిష్పత్తిలో ఆయా విభాగాలకు కేటాయించిన నిధుల లెక్కతో అవి సరిపోవట్లేదు. గతేడాది 32,000 కోట్లు రైతు భరోసా కింద రుణమాఫీ కోసం కేటాయించినట్లు ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మేరకు రైతుల రుణమాఫీ చేసిందో ఇప్పటి వరకు స్పష్టమైన లెక్కలు ప్రకటించలేదు. చాలా మంది రైతులు తమకు రుణమాఫీ కాలేదని ఆందోళనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సాంకేతిక కారణాలు చూపించి రుణమాఫీకి రైతుల్ని దూరం చేసే ప్రయత్నాన్ని బ్యాంకర్లు కొనసాగిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. రైతు బంధును రైతు భరోసాగా పేరు మార్చడం తప్ప కొత్తగా చేసిందేం లేదు. కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని ఎన్నికల్లో ప్రకటించిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. రాష్ట్రంలో సుమారు 22 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని అంచనా. వాళ్లందరికీ రైతు భరోసా ఇచ్చే దిశగా బడ్జెట్లో ఎలాంటి ప్రతిపాదనలు కనిపించలేదు. అంటే రేవంత్ రెడ్డి కౌలు రైతులకు ఖాళీ హస్తాన్ని చూపిస్తున్నారని స్పష్టమవుతోంది. రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట కుటుంబానికి 12,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పినప్పటికీ ఇందుకు కేటాయించిన నిధులు మాత్రం 413 కోట్ల రూపాయలు మాత్రమే. అయితే ఇవి కేవలం 3.5 లక్షల మందికి మాత్రమే సరిపోతాయి. తెలంగాణలో ఉపాధి హామీ పథకం కింద 34 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. అంటే 34 లక్షల మందికి బదులుగా కేవలం 3 లక్షల మందికి మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందనుంది. బడ్జెట్ కేటాయింపులు కాకుండా ప్రభుత్వం నిర్మాణాత్మకంగా పథకం విధి విధానాలు రూపొందిస్తేనే సాధ్యమవుతుంది. లేకపోతే మిగతా హామీల్లాగానే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా పేపర్ పైనే మిగిలిపోతుంది. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీల్నే నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి ముఖ్యమైన పంట బీమాను అమలు చేయలేదు. గతేడాదే పంట బీమా కోసం 981 కోట్లు కేటాయించినప్పటికీ ఇప్పటి వరకు అది అమల్లోకి రాలేదు. ఈ సంవత్సరం కూడా అంతే మొత్తాన్ని కేటాయించినట్లు చూపించిన ప్రభుత్వం కేవలం బడ్జెట్లో తప్ప పంట బీమా క్షేత్రస్థాయిలో కనిపించకుండా జాగ్రత్త పడుతోందని అర్థమవుతుంది. ఇప్పటికైనా వచ్చే ఖరీఫ్ పంటలకైనా పంట బీమాను అమలు చేస్తే రైతులు ఆత్మహత్యల వైపు పోకుండా ఆపగలిగిన వాళ్లవుతారు. ప్రభుత్వం ఏర్పాటు నుంచి కేవలం రాజకీయంగా లబ్ధి కోణంలోనే పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుకు సాంకేతికత, నాణ్యత పెంచే ఉద్దేశం ఏమాత్రం కనిపించట్లేదు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలయ్యే పథకాలైన రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు కేవలం 34 కోట్లు మాత్రమే కేటాయించింది. వ్యవసాయంలో యంత్రాలను ప్రోత్సహించే పథకానికి 25 కోట్లు, భూసారం యాజమాన్యానికి 5 కోట్లు, ప్రకృతి వ్యవసాయానికి 1.5 కోట్లు మాత్రమే కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వ కేటాయింపులకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వము నిధులను అందజేస్తుంది. ఈ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిధుల వాటాను పెంచగలిగితే కేంద్రం నుంచి అదే స్థాయిలో మనం నిధులను తీసుకోగలుగుతాం. వ్యవసాయ రంగంపై ఈ ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. అందుకే కౌలు రైతులు, రైతు కూలీలకు ఇచ్చిన హామీలకు సరిపడా నిధులు కేటాయించలేదు. మొత్తంగా రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా ఎలాంటి విధానాలు ప్రకటించలేదు. భూసారం, యాంత్రీకరణ, ప్రకృతి వ్యవసాయంపై దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెడితేనే రైతులకు, వ్యవసాయ రంగానికి లబ్ధి జరుగుతుంది. ఏదో రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటే రైతుల జీవితాల్లో ఎలాంటి మార్పు రాదు. గతేడాది కాలంలో రాష్ట్ర సరాసరి దిగుబడి పెరిగినప్పటికీ ప్రతి ఎకరాకు 2,209 కిలోల ధాన్యం బదులు ఈసారి 2,166 కిలోల దిగుబడి మాత్రమే వచ్చింది. జొన్నలైతే ఏకంగా ఎకరానికి 887 కిలోల నుంచి 772 కిలోలకి పడిపోయాయి. దీనికి కారణం ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే. క్షేత్రస్థాయిలో సమస్యల్ని గుర్తించకుండా కేవలం ప్రకటనలకే పరిమితమవడం వల్ల దిగుబడి తగ్గిపోతోంది. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకు చిన్న రిపేర్లు కూడా చేయకపోవడం వల్ల వేల ఎకరాలకు నీళ్లు అందకుండా పోయాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ లబ్ధి, విద్వేషాలను పక్కన పెట్టి రైతు సంక్షేమం కోరుకోవాలని తెలంగాణ రైతులు కోరుతున్నారు.